హలో పీపుల్, ఈ వీడియోలో మా అబ్బాయి అచ్యుత స్కంద థర్డ్ ఇయర్లోని కొన్ని క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేశాను. దిస్ ఈజ్ పార్ట్ 2 ఆఫ్ ఇట్. అచ్యుతకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రైమ్స్ చూసి బోర్ కొట్టేసిన స్టేజ్ ఇది. అదే టైంకి మాకు 2 బాయ్ సిరీస్ ఆన్లైన్లో కనిపించింది. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, అసలు మైమర్చిపోతాడు వాడు 2 బాయ్ని చూసి ఎన్ని ఇమిటేట్ చేస్తాడో అసలు చెప్పలేను. అచ్యుత ఫిబ్రవరి నుంచి హనీ కిడ్స్ డే కేర్ సెంటర్కి వెళ్ళేవాడు మోతీనగర్లో. ఫస్ట్ 2-3 మంత్స్ హాఫ్ డే వెళ్ళేవాడు. ఏప్రిల్ మేలో ఎండలు ఎక్కువయ్యాయని ఫుల్ డే ఉంచేసేవాళ్ళం. అక్కడ పడుకుని లేచాక ఇలాగ ఫ్రెష్ అప్ అవ్వడం నేర్పించారు. చూడండి, వాడే నీళ్ళతో కొట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి టవల్తో తుడుచుకొని బొట్టు కూడా పెట్టుకుంటాడు. ఎంత బాగా నేర్చుకున్నాడో వాళ్ళ టీచర్ దగ్గర. అచ్యుత కూడా తెలిసిపోయింది, రెడీ రెకనార్ పక్కనే ఉంటే సగం సీఏ చదివేసినట్టే అని. నాన్నకి హెల్ప్ చేస్తూ రెడీ రెకనార్ తిరిగేస్తున్నాడు. ఏవో డౌట్లు అడిగాడు క్లయింట్, ఆన్సర్ చేయాలి అని. చూడండి, ముందుకి ఈయనకి తెగ తిప్పేస్తున్నాడు. ఇవి మా గృహప్రవేశం ప్రిపరేషన్స్. ఫైనల్లీ మేము జూన్ 17న గృహప్రవేశం చేశాము మాండో గచ్చిబౌలిది. సో విత్ లిమిటెడ్ ఆడియన్స్ మా గృహప్రవేశం జరిగింది. దానికి ప్రిపరేషన్స్ అంతా. ఫైనల్లీ మా ఇంటి గృహప్రవేశం వచ్చేసింది. జూన్ 17, 2022 మా మాండో గచ్చిబౌలి అపార్ట్మెంట్ 908 గృహప్రవేశం జరిగింది. ఫస్ట్ హౌస్ ఎప్పుడు చాలా స్పెషల్ కదండి. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టు అస్. చాలా సెంటిమెంట్ ఇల్లు. ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది. దెన్ ఇంటీరియర్ స్టార్ట్ చేయించాము, కానీ ఇంటీరియర్స్ కంప్లీట్ కాలేదు అప్పటికి. అందుకోసం అని చెప్పి ఉత్తరాయణంలోనే గృహప్రవేశం అవ్వాలి అని చెప్పి ముందే చేసేసాము. అందుకనే విత్ లిమిటెడ్ ఆడియన్స్ అన్నీ శాశ్వతంగా మంచిగా జరిపించాము. లాస్ట్ మినిట్లో పూజారి చేంజ్ అవ్వడం అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇట్ వెంట్ ఆన్ వెల్. ఇవి ఫాదర్స్ డే స్పెషల్ ఫొటోస్. అచ్యుత అండ్ నాన్న ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీకెండ్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ పూజ చేసుకుంటున్నారు. చూడండి, ఇది అచ్యుత అమ్మ పిల్లాటలు. వీకెండ్ వచ్చిందంటే చాలు తల్లి కొడుకులు ఇద్దరు ఆగమాగా చేస్తూ ఉంటారు. పోయిన పని చూసారా, అచ్యుత అమ్మ బెస్ట్ పార్ట్నర్స్ ఇన్ ఎవ్రీథింగ్. అమ్మ నాకు చెప్పకుండా రోప్ ఎక్సర్సైజ్ చేసేస్తుందని చక్కచక్క లేచి పరిగెత్తకుండా వచ్చి ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడు.
అక్షతకి నెంబర్ పజల్ ఫిల్ చేయడం వచ్చేసిందో. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఇదిగోండి అచ్యుత అర్ధరాత్రి అమ్మమ్మ తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ముచ్చట్లు వేస్తూ ఉంటాడు. పడుకో. మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళమన్నాడు, వెళ్ళనంటే వెళ్ళనంటాడు. రాత్రి ఇంటికి రారా అంటే మాత్రం రాడు, అమ్మమ్మ దగ్గరే ఉంటా. తలుపు వేసేసుకోనమ్మా నేను. తలుపు వేసేసుకోనా? నేను తలుపు వేసేసుకొని పడుకుంటా అయితే. ఎందుకు వద్దు? ఆడు పడుకోవాలి కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంతే. ఈ రైడర్ పర్ఫార్మెన్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. Ready. Ready. 1, 2. ఆగస్ట్ 13, 14, 15 లాంగ్ వీకెండ్ హాలిడే వచ్చింది. ఆ టైంలో నాగార్జున సాగర్లో అన్ని గేట్స్ రిలీజ్ చేశారు అని అనౌన్స్మెంట్ వచ్చింది. అన్ని గేట్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మా వాడికి చూపిద్దామని, మేము చూసి ఎంజాయ్ చేద్దామని మీ ప్లాన్ ఫర్ 1 డే ట్రిప్. ఈ పిక్స్ అన్నీ అప్పుడు తీసినవి.
డోర్ అక్కడ అచ్యుతాకి ఫస్ట్ టైం షవర్ ఎక్స్పీరియన్స్. ఆగస్ట్ మంత్ ఎండ్లో మేము పండుగ షిఫ్ట్ అయ్యాం. 26 ఆగస్ట్ మా వాడికి ఫస్ట్ టైం షవర్ బాత్. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. మా ఇంట్లో స్పేస్ కన్స్ట్రెంట్ కవర్ చేయడానికి ఒక ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ చేయించాం. కానీ ఆ డైనింగ్ టేబుల్ మా బుడ్డోడికి ప్లే స్టేషన్ లాగా యూజ్ అవుతుంది. చూడండి ఇద్దరు పోటీ కూడా ఆడుకుంటున్నారు. అచ్యుతాకి ఆ ప్లేస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ ద హోమ్. అక్కడ కూర్చొని అమ్మతో ముచ్చట్లు చెప్తాడు, అమ్మ వంట చేస్తుంటే గైడ్ చేస్తాడు, ఇంకా బోల్డ్ వేషాలు వేస్తాడు. ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మతో వంట చేస్తున్నావా? చెప్పు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరు కలిసి ఎంత చక్కగా లోడ్ చేస్తున్నారు చూడండి. మా వినాయక చవితి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఈసారి మాకు వినాయక చవితి చాలా స్పెషల్. మాండవ్లో మా ఫస్ట్ ఫెస్టివల్ వినాయక చవితి అనమాట. సో అందుకని చాలా పద్ధతిగా చాలా సంతోషంగా అన్ని రకాలు చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాము. మా దేవుడు కూడా చూసాడా ఎంత మంచిగా తయారవుతున్నాడో. Happiness is when your son starts telling you rhymes. నీరు కాదు నిమ్మల బావి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా? ఇక్కడ చూడండి అచ్యుత తుంటరి వేషాలు. పైన పెన్ను పెడితే ఇవ్వనన్నదని చెప్పి వాడే ఎగిరి తీసుకుంటున్నాడు.
కూర్చున్నాను. అయ్యి భలే ఏడదా అచ్చుతా, భలే ఏడదా జర. మతేరు మతేరు. ఇదిగోండి ఇక్కడంట అచ్యుత ఓం నమ శివాయ అని పూజ చేస్తున్నాడంట. తర్వాత మాకు హారతి ప్రసాదం అన్నీ ఇస్తాడంట. స్కూల్లో తక్కువ అయితే ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇదిగోండి ఇది ఫస్ట్ టైం వీల్స్ ఆన్ ద బస్ ఎక్కిన సంతోషం. కానీ మా వాడు క్లౌడ్ 9లో ఉన్నాడు ఆ రోజైతే. ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్. రవి బాధ ఏంటంటే వాడి 40 అంతా మార్నింగ్ అయిపోతే స్కూల్లో హ్యాపీగా ఉంటాడు, ఏ టెన్షన్ ఉండదు అని ఆయన లాజిక్. దానికి ఈ తిప్పలు. ఇది క్యాప్జెమినీ ఆఫీస్లో ఎక్వేరియం. అచ్యుత అమ్మతో పాటు డే కేర్కి వస్తాడు ఆఫ్టర్ మాంటెసరీ. సో ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు అప్పుడప్పుడు వీల్ గో టు ఎక్వేరియం. అక్కడ కాసేపు ఫిషెస్ని చూసి వాటిని ఫీడ్ చేసి కాసేపు టైం పాస్ చేసి ఇంటికి వస్తాం. ఇంకొంచెం ఆగు, అవి తినని. పట్టు, ఇక ముందు పెట్టు. శుక్లా అచ్యుత పడుకోవడానికి మారం చేస్తే అప్పుడప్పుడు ఇలాగా రైమ్స్ నేర్పిస్తూ పడుకోబెడతాను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రయల్ సెషన్. ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోప శాంతయే మహాకాయ సూర్యకోటి సమ ప్రభా నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా. ఇది దసరా అప్పుడు వాహన పూజ సెలబ్రేషన్. అమ్మకి హెల్ప్ చేస్తూ 2 కాళ్ళకి బొట్లు పెట్టడంలో హెల్ప్ చేశాడు. ఆ తర్వాత పూజ అప్పుడు కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశాడు. చూడండి, ఇన్వాల్వ్ అయ్యి మరీ బొట్టు పెడుతున్నాడు. అమ్మ ఎక్కడ పెడితే అక్కడ వాడు పెట్టేయాలి అని.
అచ్యుతాతో ఉన్న మేజర్ ప్రాబ్లం తినడం. వాడు ఎప్పుడు వాడి కోసం తినడు, మా కోసం తింటాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవాలి నాకు. వాడంతటా వాడు స్పూన్ తీసుకొని తింటున్నాడంటే అసలు ఆ రోజు మర్చిపోలేను నేను. Fight again one more time. Fight again one more time. Very good boy. Good job, good job. Fight one more time. Put it on your mouth. Acha, do that again. Good job, good job. Do it again, Nana. Yay, very nice boy, very nice boy. Do it again. Take the spoon up. Ting ting achla. Ting ting spoon. Fill your spoon. Very good boy, very good boy. Makratunda? Happy Diwali! హ్యాపీనెస్ ఈజ్ వెన్ ద లిటిల్ వన్ గ్రోస్ బిగ్గర్. 2 kilos ఉన్నాడు పుట్టినప్పుడు, ఇప్పుడు పిచ్చర్పిడుగా అయిపోయాడు. వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డేస్ ఫర్ అస్. చాలా మంచిగా జరిగింది మా సెలబ్రేషన్. అందరూ వచ్చి అచ్యుతాన్ని మంచిగా ఆశీర్వదించి మమ్మల్ని బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ ఆల్.